ఈరోజు వంట ఏం చేద్దామంటే మన ఫేవరెట్ అనమాట. సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక్కడ వచ్చి లాగిన్ చేయగానే ఫస్ట్ రైడ్ పడింది తిరుమలగిరి సైడ్ అనమాట. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం, లేకపోతే నిన్న అయినట్టు క్యాన్సిల్ అయిపోతుంది. సో లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. కొంచెం తొందర పడితే బాగుంటుంది, ఎందుకంటే తెలుసుగా మన టార్గెట్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలని మనకు ఉంటుంది. మళ్ళీ ఆ, ఇబ్బంది అవుతుంది అనమాట, మనకు చేయాలనిపించదు, ఇంట్రెస్ట్ రాదు అట్లా అనమాట. అందుకే తొందర పడితే ఒకవేళ మనం పని అంటే రైడ్స్ కొడతామంటే మనకు ఇంకా పెరుగుతూ ఉంటది అనమాట. అందుకని కొంచెం రెగ్యులర్ గా అంటే కంటిన్యూగా పడితే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే. సో వెయిట్ చేద్దాం, నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు పడుతుందో చూద్దాం. అది ఒక 5 minutes అవుతుంది ఇక్కడ డ్రాప్ చేసేసి. సో చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఒక 10 minutes వెయిట్ చేయగానే ఆ, ఒక అంబర్పేట సైడ్ ఒక పార్సల్ పడింది అనమాట, 12 kilometers. సో లేట్ చేయకుండా ఈ పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం, మళ్ళీ లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి 9 kilometer ఆర్డర్, మళ్ళీ ఇంకొకటి 15 kilometer ఆర్డర్ అనమాట. అది పార్సల్ కాలేదు. ఆ డ్రాప్ లొకేషన్ ఎక్కడ అని చూసేలోపు వేరే రైడర్స్ యాక్సెప్ట్ చేశారనమాట, ఆ రైడ్ మనకు రాలేదు. సో దీన్ని అట్లా చేయకుండా మనం తొందరగా వెళ్ళి తొందరగా యాక్సెప్ట్ చేసాం కాబట్టి తొందరగా వెళ్తే అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. సో వెళ్దాం. సో గాయస్, టైం వచ్చేసి 7:30 అవుతుంది. మన వీడియో వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ యూట్యూబ్లో, చూడండి. అంటే 1 week డైలీ ఛాలెంజ్ అని చెప్పాను కదా, అది స్టార్ట్ అయిపోయింది. సో గాయస్ చూడండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ లేట్ చేస్తే క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది, అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాను అనమాట. సో గైస్, ఫైనల్లీ అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను అనమాట. సో కాల్ చేద్దాం వాళ్ళకు. సో గైస్, ఫైనల్లీ పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను అనమాట. సో డ్రాప్ లొకేషన్లో వెళ్ళి ఇచ్చేద్దాం. అంబర్పేట సైడ్ అనమాట, 17 kilometers చూపిస్తుంది. సో లెట్స్ గో. సో వెళ్ళిపోదాం అనమాట డ్రాప్ లొకేషన్కి. సో లెట్స్ గో.
పార్సల్ అయితే ఇచ్చేసాను అనమాట. ఒక్కసారి వెయిట్ చేద్దాం. ఈరోజు సాటర్డే అయినా సరే ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంది. సాటర్డే అండ్ సండే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మరీ ఎక్కువనే ఉంది ఈరోజు. సో ఈ ఆర్డర్ డ్రాప్ ఇక్కడ అంటే ఇక్కడ డ్రాప్ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే పడింది. అది కూడా 10 కిలోమీటర్స్ది అనమాట. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకున్నాం. సో లెట్స్ గో. తర్వాత ఒక ఆర్డర్ అయితే వస్తుంది. సో లెట్స్ గో. పికప్ చేసుకుని డ్రాప్ చేసుకుంటాం. పడితే ఒకేసారి రైడ్స్ పడుతున్నాయి, లేకపోతే అసలు పడట్లేవు అనమాట.
పంజాగుట్టలోనే నా యాక్చువల్గా 1 అవర్ వెయిట్ చేశాను అనమాట. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ పడింది. ఇక్కడ డ్రాప్ చేసిన వెంటనే మళ్ళీ ఇది ఒక ఆర్డర్ పడింది, మళ్ళీ పార్సల్. ఇట్లా పడతా ఉంటే మనకు ఎన్ని రైడ్స్ వచ్చినా కంటిన్యూగా చేయాలనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా లేట్ అయింది అనుకోండి, ఇట్లా ఆర్డర్స్ రావడం మళ్ళీ కంటిన్యూగా పడకపోతే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రాదు. అది ప్రాబ్లం. కంటిన్యూగా కొట్టాలంటే ఇబ్బంది. ఇప్పుడైతే మన టార్గెట్ కొంచెమే ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ముందు ట్రాఫిక్ జామ్ అయినట్టు. ఈ బోరబండ ఏరియా సైడ్ ప్రాబ్లం. సో హే గాయస్, ఇప్పుడే లేచాను అనమాట. 6:47 అవుతుంది టైము. ఇప్పుడే లేచాను అనమాట. కొంచెం వంట అది చేయాలి. సో ఈరోజు వంట ఏం చేద్దామంటే మన ఫేవరెట్ అనమాట, కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ అనమాట. సో ఇక్కడ ఉంది ఇది. సో నా ఫేవరెట్ అనమాట ఇది. సో లెట్స్ స్టార్ట్. సో కారం అయిపోయింది. కారం తీసుకురావడానికి మనోడు వెళ్ళాడనమాట. అప్పటివరకు మనం కటింగ్ చేసి ప్రిపేర్ చేద్దాం అనమాట. చాలా సన్నగా కట్ చేస్తే మనకు ఫ్రై అంతా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రై చేద్దాం. డోర్లు అన్నీ ఓపెన్ చేద్దాం, మళ్ళీ పొగ అయిపోతుంది. ఓకే, అన్నీ ఓపెన్ ఉంది. ఈ డోర్ కూడా ఓపెన్ పెడదాం.